మొన్న ఒక పేరెంటానికి వెళ్తే ఇది గిఫ్ట్గా ఇచ్చారు వాళ్ళు. ఇదేమిటో భలే ఉంది. అసలు ఎలా పెట్టాలో ఏమిటో అసలు ఏమిటో చూద్దాం. ఓపెన్ చేద్దాం. వాళ్ళు చెప్పారు ఇలా పెట్టాలని, మరి ఇప్పుడు వస్తుందో రాదు మనకి. ఇది లక్ష్మీదేవి బొమ్మ. లక్ష్మీదేవి ఇది విడిగా లక్ష్మీదేవిని ఇచ్చారు మనకి పేరెంటానికి. అయితే ఇది బౌల్స్ లాగా భలే ఉన్నాయి. పసుపు కుంకుమ వేయాలి ఇందులో చెప్పారు. ఇది దీనికి ఎట్లా చేయాలి అని అన్నారు. మరి అంటే లక్ష్మీదేవి ముందే ఎప్పుడు పసుపు కుంకుమ అలా ఉండేటట్టుగా ప్లాన్ చేశారనమాట. అంటే విడివిడిగా పసుపు కుంకాలు పెట్టేవి ఎన్ని రకాలు వస్తున్నాయంటే ఈ మధ్య అసలు తమలపాకులో పెట్టించేసినట్టు, ఫ్రూట్లో పెట్టించేసినట్టు, కుంకుమ బరిలో పెట్టించేసినట్టు చాలా రకాలు వస్తున్నాయి. అందులో ఇది ఒక భాగం అన్నమాట. భలే ముచ్చటగా ఉంది. ఇది అసలు విచిత్రంగా కూడా ఉంది. నేనైతే ఇప్పుడు చూడలేదు. అందుకని ఇదేంటో దీనికి ఒక హోల్ ఉందన్నమాట. దీంట్లో ఇది ఫిట్ చేయాలి అని చెప్పారు. అది అందుకని అసలు వచ్చాక చేద్దాంలే అని అనుకున్నా. ఇంకా ఇప్పుడు గుర్తొచ్చిందనమాట. ఇది ఫిట్ చేసేస్తే ఈ అమ్మవారు ఇందులో కూర్చుంటారు. ఇంకా ముందు పసుపు కుంకుమ అందులో వేసి పెడితే అమ్మవారి ముందు ఎప్పుడూ పసుపు కుంకుమ అలా ఉంటుందన్నమాట. మనం ప్రత్యేకించి వేసిన వేయకపోయిన రోజు ఉంటుంది. అది బొట్టు పెట్టడానికి దానికి కూడా తీసుకోవచ్చు దీంట్లో నుంచి అన్నట్టుగా వాళ్ళ ప్లానింగ్ అనుకుంటా. అదే ఉంది. ఈ మధ్య జాకెట్ ముక్క, పసుపు కుంకుమ అవి తమలపాకులో పెట్టించినవి అలా అయితే ఎప్పుడో వచ్చాయి. అసలు చాలా మోడల్ భరిణెలు, పసుపు కుంకుమ భరిణెలు బుడ్డివి భలే ఉంటున్నాయి. అసలు ఇటువరకు ఎవరన్నా ముత్తైదులు ఇంటికి వస్తే పసుపు కుంకుమ పొట్లాలు కట్టించేవాడు. జాకెట్ ముక్కలు పెట్టి ఫిట్ అయింది. అమ్మవారు దాని ముందు పసుపు కుంకుమ అన్నమాట. భలే ఉంది కదా గిఫ్ట్. చిన్న చిన్న గిఫ్ట్లు ఇలాంటివి ఇస్తే తీసుకున్న వాళ్ళకి భలే ముచ్చటగా ఆనందంగా ఉంటుంది. ఇచ్చిన వాళ్ళకి కూడా భలే వెరైటీ గిఫ్ట్ ఇచ్చాం కదా అని సాటిస్ఫాక్షన్ ఉంటుందన్నమాట. బాగుంటాయి ఇలాంటి చిన్న చిన్న మెమరీస్ భలే ఉంటాయి అన్నమాట. అందుకే బాగుందని చెప్పి చూపించాలనిపించింది. మీకు కూడా చూపిస్తున్నా. భలే ఉంది అసలు.